హాయ్ అండి. ఇంతకుముందు మీకు నల్లేరుతో పచ్చడి చూపించాను, నల్లేరుతో పులుసు చూపించాను. ఇప్పుడు నల్లేరుతో కారపొడి ఎలా చేయాలో చెప్తానండి. ఇప్పుడు ఈ నల్లేరులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు నల్లేరు హార్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయండి కాడలు. కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. చూడు ఎంత పొడవుగా వచ్చేస్తుంది చూడండి. చూడండి ఎంత బాగా అక్కడ దాకా వెళ్ళిపోయింది, అల్లుకోపోయింది. ఇది కట్ చేసేస్తున్నాను. మేము శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు దారిలో ఈ ప్లాంట్ని చిన్న మొక్క తీసుకొచ్చి నాటానండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్లాంట్ అయిపోయిందో. దీన్ని నేను చాలాసార్లు కట్ చేసి వంటకు వాడుకున్నాను. అంతేకాకుండా చాలామందికి కూడా షేర్ చేస్తున్నానండి. అయినా కానీ ఈ మొక్క చాలా బాగా గుబురుగా వస్తుంది. ఈ మొక్కని ఎటువంటి కేర్ తీసుకోకుండా జీరో బడ్జెట్తో ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ ఈ నల్లేరులో కాల్షియంతో పాటు ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా డైట్లో తీసుకుంటా ఉంటే ఐరన్ లోపం కూడా తగ్గద్దండి. దీంతో ఇప్పుడు కారపొడి చేస్తానండి. ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఈ కారపొడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా నల్లేరు కారపొడి చేసేదానికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తాను. ఇవి లేతగా ఉండే నల్లేరు కాడలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకండి, పచ్చెనపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, తెల్ల నువ్వులు 1 కప్పు, ఎండుమిరపకాయలు ఒక 30, అంటే మన కారం తగ్గట్టు తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర 2 టీ స్పూన్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు అండి, కల్లుప్పు తీసుకున్నాను, ఆయిల్ అండి. దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని తీసుకోవాలి. ఇదండి మా టెర్రస్ మీద నల్లేరు ఉంది కదా, అది హార్వెస్ట్ చేసి తీసుకొచ్చున్నాను. ఇప్పుడు దీంతో మీకు కారపొడి ఎలా చేయాలో చెప్తాను. ఈ కారపొడిని ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు మీకు ఈ నల్లేరుతో పులుసు, దీంతో పచ్చడి ఎలా చేయాలో ఈ 2 రెసిపీలు చెప్పున్నాను. ఇప్పుడు కారపొడి ఎలా చేయాలో చెప్తాను. దీంతో కారపొడే కాకుండా మనకి ఎక్కువ దొరికినప్పుడు ఎండాకాలంలో దీన్ని డ్రై చేసి పొడి చేసి పెట్టుకుని దోసపిండిలోకి కానీ రొట్టెల్లోకి కానీ వేసుకోవచ్చండి. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. దీంట్లో చెప్పలేని వాల్యూస్ ఉంటాయి. ఇది మనకి ముఖ్యంగా 50 years దాటిన వాళ్ళు, మెనోపాజ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి ఎముకల పుష్టిని ఎక్కువగా ఇస్తుందండి. ఇది ముఖ్యంగా ఈ నల్లేరులో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయండి. ఇది మన బాడీకి చాలా మేలు చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల అంటే మనకి కాల్షియం తక్కువ అవుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఈ కాల్షియం లోపాన్ని ఇది నివారిస్తుందండి. దీంతో పాటు మనం నువ్వులు యాడ్ చేసి తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు నువ్వులు యాడ్ చేసి దీంతో కొన్ని పప్పులు యాడ్ చేసి కారపొడి ఎలా చేయాలో చెప్తాను. ఇది నెల రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని అస్సలు పాడవదండి. నల్లేరుని శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి ఈ లేత కాడలుగా ఉన్నాయి. ఇవి ఈ లేత కాడలు మటుకు తీసుకుంటానండి. పచ్చడికి కానీ పులుసుకి కానీ లేత కాడలు వాడతాను నేను. ఇవే బాగుంటాయి. ముదురుగా ఉన్నట్టు అంత బాగుండవు. చిన్న చిన్నవి కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ముదురు కాడలు అయితే పీస్ వస్తుంది, లేత కాడలు కాబట్టి పీస్ లేకుండా ఈజీగా కట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది కొంచెం ముదిరిపోయింది. ఈ విధంగా పీస్ తీసేసుకోవాలి. మనం చిక్కుడుకాయలకి ఏ విధంగా పీస్ తీస్తామో ఆ విధంగానే వీటికి కూడా తీసుకోవాలి. ముందు ఆల్రెడీ చెప్పున్నాను కదండి, మా ఇంట్లో నల్లేరు చేతికి నసరాదు కట్ చేస్తే. కొన్ని నల్లేరులు అయితే తాకగానే జిల్లొచ్చేస్తుంది. అలా లేకుండా ఇది నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. అందువల్ల దీనికి ఆయిల్ ఏం అప్లై చేసుకోవట్లేదు నేను. చూడు కొంచెం ముదురుగా నాటి మటుకు ఇట్లా పీస్ తీసుకోవాలి. మీకు ఎవరికైనా నల్లేరు కాడ కావాలంటే కామెంట్ చేయండి. అప్పటి కాలంలో దీన్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళ బోన్స్ ఎంత వయసు వచ్చినా కానీ వీక్ కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఆకులతోటి వేసేస్తున్నానండి. చూడండి ఈ రూట్స్ తీసేయాలి. ఆస్తమా లాంటి వ్యాధులు ఉండే వాళ్ళు కూడా ఈ నల్లేరుని ఎక్కువ వాడడం వల్ల బాగా ఫలితం ఉంటుందండి. బోన్స్ ఆపరేషన్ చేసినప్పుడు విరిగిన ఎముకలు ఫాస్ట్గా అతుక్కోవాలంటే ఈ నల్లేరుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకు ఫాస్ట్ రిలీఫ్ ఉంటుందండి.
దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయంటారు. ఆల్రెడీ నల్లేరుతో పులుసు పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో 2 వీడియోలు పెట్టున్నానండి. మీరు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈ రెసిపీ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ విధంగా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటంతా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఆకులతోటి వేస్తానండి. చిన్న చిన్న పూలు కూడా వచ్చున్నాయి చూడండి. ఫ్లవర్స్ ఈ ఆకులతోటే వేస్తున్నాను. ఈ రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి నల్లేరు వేయించుకునేదానికి. ఇది కాగిన తర్వాత నల్లేరు కూడా ఫ్రై చేస్తాను. ఆల్రెడీ బాండల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఫ్రై చేసేస్తాను. ఈ పొడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఎక్కువ యూజ్ చేయని అవసరం లేదు. ఈ సన్న మంట మీద బాగా రోస్ట్ చేసుకోవాలండి. మనకి విలేజెస్లో ఎక్కడ పడితే అక్కడ ఈ నల్లేరు విరివిగా దొరకద్దండి. మనకి ఎటు చూసినా నల్లేరు బాగా దొరకద్ది కాబట్టి ఈ నల్లేరుని మనం ఏ రకమైన రెసిపీ చేసుకున్నా కానీ బాగా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏ ఆకుకూరలో లేని వాల్యూస్ ఈ నల్లేరులో ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నల్లేరు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లేతగా ఉండేటివి, నసలేకుండా ఉండేటివి సెలెక్ట్ చేసి తీసుకోండి. ఒక్కో టైంలో నల్లేరుని టచ్ చేసినప్పుడు చెయ్యంత విపరీతంగా దురదొస్తుందండి. అప్పుడు ఆ నల్లేరుని వాడుకుండడమే బెటరు. ఇది వేగేదే కొంచెం లేట్ ప్రాసెస్. నిదానంగా వేపాలా సన్న మంట మీద. దీంట్లో పచ్చివాసన వస్తుందండి వేపేటప్పుడు. ఆ పచ్చివాసన పోయిందాక వేపాలి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. పొడికి కాబట్టి మాత్రం వేపుకోవాలి. నల్లేరు ఫ్రై అయిపోయింది చూడండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చూసేదానికి చిక్కుడుకాయ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదా చూడండి. ఈ విధంగా బాగా కలర్ మారిపోయాయి చూడండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మిరపకాయలు పప్పులు వేయించుకోవాలి కాబట్టి అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము సన్నటి మంట మీద. ఈ మిరపకాయలు వేసిన 2 నిమిషాలకి కరివేపాకు కూడా వేసి వేపుకుంటే 2 బాగా క్రిస్పీగా వేగుతాయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మనందరికీ తెలుసు ఈ కరివేపాకులో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. మనం ఇలా నల్లేరు పొడి అలాంటివి చేసేటప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ పొడికి కరివేపాకు ఫ్లేవర్తో పాటు ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుద్ది. సన్నని మంట మీద బాగా రోస్ట్గా వేయించుకోవాలండి. ఇవన్నీ వేపేటప్పుడు చాలా ఓపికగా సన్నని మంట మీద వేపుకోవాలండి. ఇప్పుడు చూడండి కలర్ మారిపోయి క్రిస్పీగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. మనకు కావాలంటే ఈ కరివేపాకును పట్టుకొని చూసినప్పుడు బాగా ఈ విధంగా పౌడర్ అయిపోద్ది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులన్నీ వేయించేదానికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ శనగపప్పు అదే క్వాంటిటీలో మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ 40% వరకు వేగిన తర్వాతనే అప్పుడు ఈ ధనియాలు కూడా వేసి వేపుకోవాలి. ఈ ధనియాలకి చలువ చేసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది 50% వరకు వేగిందండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను.
దీన్ని లో ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చి స్మెల్ వస్తాయి, అప్పుడు దాకా వేపుకోవాలి. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి, అందుకని నువ్వులు యాడ్ చేస్తున్నాను. అది కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వులు ఎక్కువ వేసుకుంటే. ఇవన్నీ చిటపట వేగిన దాకా వేపుకోవాలి. ఇవి వేగిపోయి తీసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి చింతపండు వేపుకునేదానికి. ఇది నిమ్మకాయ సైజ్ అండి చింతపండు, ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అండి. ఇది ఇలా రోస్ట్ చేసుకుంటే మిక్సీకి వేసినప్పుడు బాగా మెదిగిపోద్ది, అందుకని ఇలా రోస్ట్ చేస్తున్నాను. ఏం చేసి తీసేస్తాను. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వేయించాలి ఇది, అప్పుడు దాంట్లో ఉండే మాయిశ్చర్ ఏమన్నా ఉంటే పోతుంది. అప్పుడు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద కొంచెం వేగనిద్దాము. చింతపండు కూడా ఫ్రై అయిపోయింది, చల్లారిపోతే ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ మిరపకాయలు ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందాము. మిరపకాయలు, కరివేపాకు, చింతపండు తర్వాత వేస్తాను, ముందు వేసేసుకుంటాను. ఇప్పుడు చూడండి మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులో కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మిరపకాయలు ఘాటు. ఇప్పుడు పప్పులు కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. మనం ఎక్కువ క్వాంటిటీలో కారపొడి చేసేటప్పుడు మిల్లు కూడా ఇచ్చి పట్టుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఇంకొకసారి వేయాలి. ఇది కరివేపాకు వేసి మంచి వాసన వస్తుంది. చూడండి, ఇంకో ట్రిప్ వేస్తాయి. ఇది ఇంకో ట్రిప్ వేయాలా. ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తున్నాను. డ్రై చేసుకుని చింతపండు అండి, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు సరిపోదు, అందుకని కొంచెం వేస్తున్నాను ఉప్పు.
చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతాం ఒకసారి. మళ్ళీ నల్లేరుతోటి మిక్సీకి పట్టాలి ఇది. ఈ పొడి చేసేటప్పుడు అసలు కొంచెం కూడా వాటర్ తగలకుండా చేయాలండి. అప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారనిండి, తర్వాత మళ్ళీ మిక్సీ వేస్తాను. కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు నల్లేరు కూడా మిక్సీకి వేసుకుంటున్నాను. సగం సగం వేస్తున్నానండి. దీంట్లో కొంచెం పొడి వేస్తాను, లేకపోతే ముద్దగా అయిపోద్ది. కొంచెం పొడి యాడ్ చేస్తున్నాను. ఈ కారం పొడి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెంగా సపరేట్గా మిక్సీ పట్టాలి. కొంచెం వేసుకోవాలి, ముద్దగా ఉంది. ఇది మిక్సీకి వేసిన వెంటనే ఇలా కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మిక్సీ పడితే సరిపోద్దండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీకి వేసుకుంటున్నాను. దీంట్లో కరివేపాకు, జీలకర్ర, మినపప్పు వేసాం కాబట్టి గుమగుమలాడుతా మంచి స్మెల్ వస్తుంది. బాగా వచ్చేసింది. కొంచెం ఉప్పు సరిపోయింది లేదు. కొంచెం తెల్లగడ్డలు కూడా వేస్తున్నానండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటాము. ఇదంతా ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోతే ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కొన్ని కంట్రీస్లో నల్లేరు లాంటివి దొరకవు కాబట్టి ఇంత క్వాంటిటీలో మా పిల్లల కోసమని హెల్దీ నల్లేరు కారపొడిని ప్రిపేర్ చేశానండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరుతో ఆల్రెడీ 3 రెసిపీలు చూపించున్నాను. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. ఇదండి హెల్దీ నల్లేరు కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. అందువల్ల మనం ఇలాంటి హెల్దీ కారపొడులు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటుంటే మన బోన్స్ చాలా స్ట్రెంత్గా ఉంటాయండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు తీసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే తీసుకుంటే చాలా మంచిది. ఇలాంటి హెల్దీ కారపొడులు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు రెగ్యులర్గా తీసుకుంటామనండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ అండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.